హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీసీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని ప్రత్యర్థులు ప్రక్షాళన బాట పట్టాయి. కొన్ని ప్రత్యర్థులేమో ఆటగాళ్లను వదిలించుకోవాలని భావిస్తుంటే మరికొన్ని కోచింగ్ స్టాఫ్ మోటార్లను మార్చే పనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీ సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రూ గుజరాత్ నుండి తప్పుకోవాలని భావిస్తుంటే తెలుస్తుంది. అతనితో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలాక్ కూడా తప్పుకుంటున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యవేక్షణలో గుజరాత్ తమ తొలి 2 సీజన్లో ఫైనల్కి చేరింది. 2022లో ఛాంపియన్గా, 2023లో రన్నర్అప్గా నిలిచింది. ఇంతటి విజయవంతమైన జోడీ ప్రస్తుతం గుజరాత్ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో 2024 నైపుణ్యం కారణంగా ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం వీరిపై గురుగా ఉన్నట్లు సమాచారం. మేనేజ్మెంట్ తప్పించాలని నిర్ణయం తీసుకునే లోపే తామే స్వయంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని వీరు భావిస్తున్నట్టు గుజరాత్ ఫ్రాంచైజీ సంబంధించింది. ఈ టాపిక్ నడుస్తుందనే మరో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నెహ్రూ గుజరాత్ హెడ్ కోచ్ పదవి నుండి తప్పుకుంటే టీమిండియా దిగ్గజ యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. యువరాజ్ గుజరాత్ యాజమాన్యం సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువీకి గతంలో ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం లేదు. ఒకవేళ అతని గుజరాత్ టైటాన్స్ పంచన చేర్చుకుంటే ఇదే అతని తొలి కోచింగ్ పదవి అవుతుంది. గుజరాత్ ఆఫర్పై యువరాజ్ సింగ్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా గుజరాత్ గత సీజన్లో ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా ఎగ్జిక్యూటివ్తో శుభమన్ గిల్ గుజరాత్ నూతన కెప్టెన్గా ఎంపికయ్యాడు. శుభమన్ గిల్ నేతృత్వంలో గుజరాత్ గత సీజన్లో 14 మ్యాచ్లు 5 మాత్రమే విజయాలు సాధించి లీగ్ దశలో నిష్క్రమించింది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. ఫ్రెండ్స్, బై బై.